రెండుసార్లు ఎంపీగా గెలిచి ప్రజలకు సేవలందించి పార్లమెంట్లో అడుగుపెట్టిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయన తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో మనమున్నాము. కాసేపు కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన కొత్త ప్రయాణం ఎలా జరగబోతుందో తెలుసుకుందాం. నమస్తే సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. హెల్త్ ఎలా ఉంది సార్? బాగానే ఉంది, చాలా బాగుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి, భగవంతుని ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడిప్పుడే కోలుకున్నా. మళ్ళీ ప్రయాణం కొత్త, మీరు అన్నారుగా ఇందా కొత్త ప్రయాణం అని, మళ్ళీ కొత్త లైఫ్ను నేను ఎంజాయ్ చేయబోతున్నాను ప్రజల కోసం. డెఫినెట్గా మరి ఆ కొత్త ప్రయాణంలో కొత్త ప్రభాకర్ రెడ్డి తప్పకుండా సక్సెస్ అవుతాడని చెప్పి అనుకుంటున్నా. మరి సెకండ్ లైఫ్ కాబట్టి నాది కొత్త లైఫ్. సార్, ఇప్పటికీ 2 సార్లు మీరు ఎంపీగా గెలిచారు. అయితే ఎంపీగా మీ అచీవ్మెంట్స్ ఏమనుకుంటున్నారు సార్? ఎంపీగా అయితే అయిపోయింది కదా, ఇప్పుడు అచీవ్మెంట్ ఏముంటుంది? ఎంపీగా అయితే మేమైతే బాగానే, నా మట్టుకు నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మరి నేను అనుకున్నవి అన్నీ కూడా సాధించుకోగలిగినాం. డెఫినెట్గా ఈసారి కూడా మరి అసెంబ్లీలో కూడా అదే తరహాలో డెఫినెట్గా మరి సక్సెస్గా అవుతా అని చెప్పి నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి ఆశీస్సులతోటి 2 పర్యాయాలు నాకు పార్లమెంట్లో ఉండటానికి అవకాశం ఇచ్చిండు. మళ్ళీ ఈసారి 3వసారి మరి అసెంబ్లీలో మరి వారితో పాటు నేను కూడా ఉండటానికి కూడా నాకు ఈసారి రావడం కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈసారి ఎలక్షన్స్ చాలా గట్టిగా జరిగాయి సార్. అసలు టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా జరిగాయి. కాంగ్రెస్ ఫామ్లోకి రావడానికి, మీరు ఓటమి పాలవ్వడానికి కారణాలు ఏమనుకుంటున్నారు సార్? ప్రజలు మార్పు కావాలనుకున్నారు. మరి ఆ మార్పును మేము కూడా దాన్ని అంగీకరిస్తున్నాము. మరి వాళ్ళు ఏమేమి వాగ్దానాలు చేసిండ్రో ఎలక్షన్లప్పుడు మీ అందరికీ తెలుసు. మరి ఆ వాగ్దానాలు ఎంత మటుకు సాధ్యమైతే అసాధ్యమైతే చూసినా కొద్దీ తెలుస్తుంటుంది. మరి 6 గ్యారంటీ పథకాలను పెట్టిండ్రు. 6 గ్యారంటీలో మరి ఎన్ని 2 చేస్తారా, 3 చేస్తారా, 6 చేస్తారా? మరి చేస్తే సంతోషం, చేయకపోతే కూడా మేము ప్రజల పక్షాన మరి పోరాటం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజల గురించే ఆలోచిస్తాం తప్ప మాకు వేరే ఆలోచన ఏం లేదు. మేము మా గవర్నమెంట్ రానంత మాత్రాన మేము నిరుత్సాహపడతలేము. మరి వచ్చినా కానీ మేము అదే తరహాలో మరి ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి ఇలా మా రాష్ట్రంలో చేయగలిగినాం. మరి ఈసారి మరి 10 సంవత్సరాలు చేసినాము. మరి 3వసారి ప్రజలు మార్పు కావాలనుకున్నారు. ఆ మార్పును మరి వాళ్ళకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మరి దాన్ని ఎంతవరకు చేస్తారని చెప్పి చూస్తాం, వెయిట్ చేస్తాం. తప్పకుండా వాళ్ళు ఒకవేళ చేస్తే సంతోషం, చేయకపోతే మాత్రం తప్పకుండా ప్రజల పక్షాన కొట్లాడతాం. మరి ప్రజలకు పూర్తిగా వాళ్ళు ఏం మరి మోసం చేసినట్ట ఇచ్చినట్ట అవన్నీ చెప్పి మరి మేము ప్రజలతోటి ఉంటాం. డెఫినెట్గా ఏదైనా మేము మొదటి నుంచి కూడా ఉద్యమాలు అప్పటి నుంచి కూడా ప్రజలతోటే ఉన్నాం. ఉద్యమాలు కూడా మేము తెలంగాణ 14 సంవత్సరాలు కొట్లాడినాం. అప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొన్నాం. మాట ఇచ్చినాం ప్రజలకు, మాట ప్రకారం తెలంగాణ తెచ్చి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. తెలంగాణ తెచ్చినాం మేమే. 2 పర్యాయాలు కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి కూడా పాలించినాం. డెఫినెట్గా మరి ఈసారి వాళ్ళకి అవకాశం వచ్చింది, చూద్దాం, వెయిట్ చేద్దాం. కేసీఆర్ గారికి మీరు నమ్మిన బంటు సార్. ఆయన పిలుపు మేరకే వ్యాపారవేత్తగా ఉన్న కాస్త మీరు రాజకీయ నాయకుడిగా మీరు వచ్చారు సార్. ఆయనకి ఈ మధ్య సర్జరీ అయింది. ఎలా ఉంది సార్ ఆయన ఆరోగ్య పరిస్థితి? ఆయనకు సర్జరీ అయింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటుండు. మళ్ళీ త్వరలోనే మరి ప్రజల వద్దకు వస్తాడు, మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు, ప్రజల గురించి పోరాటం చేస్తాడు. ఖచ్చితంగా అప్పుడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసిండో మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం మరి ఆయన ఎన్నో కలలు కన్నాడు. ఆ కళల కోసం కళలు సాధ్యమయ్యే వరకు, చివరి వరకు కూడా కేసీఆర్ గారు మరి తెలంగాణకు ఒక జాతిపిత లాంటి వ్యక్తి. మరి ఆయనతో పాటు మేము కూడా ఉంటాం, అందరం కలిసి పోరాటం చేస్తాం. ఇప్పుడు మాకు అన్నిటికీ కూడా ఆయనే పెద్ద మనిషి కాబట్టి ఆయనతోటి మేము ఎల్లవేళలా మరి ఆయన చేసే దాంట్లో కూడా మేము కూడా భాగస్వాములు అవుతాం. కేసీఆర్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలక్షన్స్కి ముందు వరకు వాళ్ళు ఎన్నో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అలాంటిది ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదనగానే రేవంత్ రెడ్డి గారు వచ్చి చూడడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? ఒక యాజ్ ఏ ముఖ్యమంత్రిగా మరి ఎవరికేమైనా రాజకీయమే. పర్సనల్గా వ్యక్తిగతంగా మరి వాళ్ళకి ఎలాంటి విద్వేషాలు కానీ ఇంకో కానీ ఉండదు. ఎవరికైనా కానీ, ఏ రాజకీయ నాయకుడికైనా కానీ రాజకీయంగా కొట్లాడతారు, అధికారం వస్తారు. కొందరు ప్రతిపక్షాలు ఉంటారు, కొందరు అధికారంలో ఉంటారు. అవన్నీ సాధ్యమే. సాధ్యాసాధ్యాలు ఎక్కడ ఉండరు. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడైనా అది నార్మల్. కానీ ఇక్కడ యాజ్ ఏ ముఖ్యమంత్రిగా మరి ఆయన బాధ్యతగా ఒక మాజీ ముఖ్యమంత్రిని మరి కలవడము ఒక ఆనవాయితీగా పోయిండు, కలిసిండు. దాంట్లో ఎవరేం తప్పు పట్టట్లేదు. డెఫినెట్గా
మరి మానవతా దృక్పథంతో ఆ కోణంలోనే ఆలోచిస్తారు కాబట్టి అది దాంట్లో మరి వాళ్ళు రావడం కూడా మేము వాళ్ళని స్వాగతించినాం. డెఫినెట్గా రేపు ప్రజల కోసం కూడా మరి మేము మరి వారికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇయ్యన కానప్పుడు కూడా మేము వారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు ఎండగడతాం. తప్పకుండా ప్రజలకు చేసిన వాగ్దానాలను ఇచ్చే వరకు కూడా మేము పోరాడతాం. టీపీసీసీ చీఫ్గా అలాగే ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఒక ఫైటర్గా అతన్ని చూసాం మనం. ఒక అడ్మినిస్ట్రేటర్గా కావచ్చు, ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎలా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు సార్. మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా మేము ఎవరైనా కానీ ఏ పార్టీ కానీ మరి విపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా కానీ ప్రజల కోసమే సేవ చేసేది. మరి దేంట్లో అయినా కానీ ప్రజలకు సేవ చేయాలనుకుంటే డెఫినెట్గా ఏ అవకాశం వచ్చినా చేయవచ్చు. మేము చేయాలనే కోరుకుంటున్నాము. మేము చేయొద్దని ఎక్కడ కూడా కోరుకోలేదు. అది మరి వాళ్ళ పార్టీ వాళ్ళ డైరెక్షన్ ఏమున్నది, మరి వాళ్ళు ఢిల్లీ నుంచి రూల్ చేస్తారా, మరి అక్కడ రూల్ చేస్తారా, ఎట్లా చేస్తారు, మరి ఎక్కడ ఏ డైరెక్షన్లో పనిచేస్తారా అని చెప్పి మరి అది వారికే తెలుసు. కొన్ని రోజులు వెయిట్ అండ్ సీ, కొన్ని రోజులు చూసిన తర్వాత మనకే అర్థమవుతుంది మరి రూల్ బాగా చేయగలుగుతాడా. మరి మిగతా అంశాల మీద ఈరోజు తెలంగాణలో ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన డ్రీమ్ తెలంగాణలో ఈ విధంగా ఉండాలని చెప్పి ఆయన ఒక కలగన్నాడు. ఆ కళను కూడా సాకారం చేసిండు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మరి ఆయన డైరెక్షన్లో ఏం చేయాలనుకుంటుండో మరి ఆయనకు కొన్ని వాళ్ళ సూచనలు, మరి వాళ్ళ ఆ పార్టీ సిద్ధాంతాల కట్టుబడి ఉంటాడా, ప్రజల కోసం ఇచ్చిన మాట నెరవేర్చాడు అనేది మరి ఇప్పుడే కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మరి అంతా వచ్చి వారం రోజులు కూడా కాలేదు కాబట్టి ఒక 6 months 1 year అయిన తర్వాత మరి ప్రజలు కూడా గమనిస్తారు. మేము కూడా ఒక అపోజిషన్ నుండి కూడా మేము వాళ్ళని మంచిగా చేస్తే స్వాగతిస్తాం. సార్, మీరు 2 సార్లు ఎంపీగా పనిచేశారు. అసలు పార్లమెంట్లో భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుందనేది మీకు బాగా తెలుసు. సరిగ్గా December 13 పార్లమెంట్ మీద అటాక్ జరిగింది సార్. మళ్ళీ అదే రోజు ఈ రోజు జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఒక భద్రతా వైఫల్యం అంటారా, లేదంటే ఇంకేదైనా జరిగిందా? డెఫినెట్గా ఇప్పుడు నేను కూడా ఈరోజు పార్లమెంట్లో ఉన్నాను. నేను అప్పుడే స్పీకర్కు నా రాజీనామా రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చి మరి హాల్లో కూర్చున్న తర్వాత మరి బయటకు రాగానే ఈ సంఘటన జరిగింది. నిజంగా కూడా ఇది మరి ఇంత పెద్ద దేశంలో ఒక ప్రజాస్వామ్యంలో మరి పార్లమెంట్ హౌస్లో మరి 543 మంది ఎంపీలు ఉన్న లోక్సభ హాల్లో జరగడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం. ఇలాంటి దుర్ఘటన జరగకూడదు. 2001 మరి అప్పుడు జరిగిన సంఘటన అదే రోజు వీళ్ళు మరి వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు. నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో కూడా మళ్ళీ మేము అటాక్ చేస్తామని చెప్పినప్పుడు కూడా మరి అజాగ్రత్తగా ఉండడం కూడా మరి సరి అన్నది కాదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా మరి ఈరోజు ఖలిస్తాన్ ఉద్యమం మీద మరి చూస్తున్నాం మనం. లండన్లో కానీ అమెరికాలో కానీ వాళ్ళు రకరకాల ప్రకటనలు చేసి మరి ఎన్నో విధ్వంసాలు చేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. మరి వాళ్ళు దాంట్లో భాగంగానే వాళ్ళు ఒక ప్రకటన కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మేము December 13 నాడు మళ్ళీ అటాక్ చేయబోతున్న పార్లమెంట్ మీద అన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఉండే. మరి వైఫల్యం చెందిండ్రు, అది వాస్తవము. ఇప్పటికైనా మరి వాళ్ళు అన్ని విధాల దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఖచ్చితంగా ఇది ఆ ప్రభుత్వం మరి ఒక అసమర్థత అని కూడా అనక తప్పదు. సార్, అసలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించింది. అలాంటి యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది ఒక ఆరోపణ ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు మనం ఉద్యమాలు చేసి జైల్లోకి వెళ్ళాము, అలా కాదు ఈసారి మనం ఓటు అనే ఒక ఆయుధంతో మనం ప్రభుత్వానికి మనమేంటో చెప్పాలి అని యువత అనుకుంది. ఇది మీ వరకు రాలేదా సార్? యువత ఆ విధంగా ఎప్పుడు కూడా అనుకోలేదు. యువత ఎప్పుడు కూడా మా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంది, ఉద్యమాలు ఉన్నది. 2 పర్యాయాలు కూడా మాకు వాళ్ళు ఎప్పుడు సహకరించిండ్రు. మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా మీరు ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చూసినట్టయితే ఎక్కడ కూడా అంతకంటే 10 రెట్లు ఎక్కువనే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇలా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రిది. మరి ఈ రోజు కూడా ఇంత ఐటీ ఇండస్ట్రీ వచ్చిందంటే, ఇంత ఇండస్ట్రీ వచ్చినా, ఐటీ ఇండస్ట్రీ వచ్చినా ఎవరి వల్ల వచ్చిందని చెప్పి యువతకు కూడా తెలుసు. ఇలా 1000 మందికి, లక్షల మందికి ఇలా ఉద్యోగాలు ఇప్పించిన రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చేసిన ఒక అభివృద్ధి కావచ్చు, మరి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ మీద చేసిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఈరోజు హైదరాబాద్లో మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఈరోజు హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ అయిందంటే అది మా బీఆర్ఎస్ పార్టీ వలన, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వలన అయింది తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగుల సమస్య మీద ఉద్యోగాలు ఇయ్యలేదు అనేది మాత్రం అది అసత్యం. ప్రతిపక్ష పోలు చేసే ఒక కుట్రలో భాగమే అది.
మీ నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ ఢిల్లీ నడిబొడ్డు సాక్షిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? డెఫినెట్గా నాకు 2 పర్యాయాలు మా మెదక్ జిల్లా మా 7 నియోజకవర్గ ప్రజలు కూడా నాకు అవకాశం ఇచ్చి 2 పర్యాయాలు ఢిల్లీకి పంపించిండ్రు. వారిని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. నేను ఈరోజు ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కానీ మరి గతంలో నాకు ఎంపీగా అవకాశం ఇచ్చింది కాబట్టి మరి వాళ్ళకు ప్రస్తుతానికి కొంచెం దూరం ఉండొచ్చు. నేను వాళ్ళకు అప్పటంత దగ్గర లేను. మరి శాశ్వతంగా మరి నేను ఎప్పుడు దూరం కాలేను వాళ్ళకు. డెఫినెట్గా నేను ఒక ఎమ్మెల్యే ఉండి కూడా నేను జిల్లా స్థాయిలో కూడా మొత్తం 7 నియోజకవర్గాల ఎంపీకి ఏ విధంగా అయితే నేను అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు కూడా మా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్త కావచ్చు, ప్రతి నాయకుని కావచ్చు, ఎప్పుడు కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంటా. వారికి ఏ కష్టమైనా కానీ నా శాయశక్తుల కృషి చేసి వాళ్ళు నన్ను అంత పెద్ద గొప్ప మనసుతోటి నన్ను 2 పర్యాయాలు ఢిల్లీకి పంపిరు కాబట్టి ఇక్కడ నుంచి కూడా నేను ఈ వేదిక ద్వారా కూడా వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా. వాళ్ళు ఎప్పుడు కూడా నా మీద వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా నేను కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు కూడా మెదక్ జిల్లా వాసే. మెదక్ జిల్లాల ప్రతి పౌరునితో అదే విధంగా ఉంటాడు, దుబ్బాకులతో అదే విధంగా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారే తప్ప మా మీద పెద్దగా అసంతృప్తి లేదు అంటున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కి కూడా తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని అంటున్నారు. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.